అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నన్ను అర్థం చేసుకోండి. రచయిత తనికెళ్ళ కళ్యాణి గారు. ఇక కథలోకి వెళితే, వసంత, ఓ వసంత, ఎక్కడున్నావే? త్వరగా రా! పెద్ద గొంతుకతో కామేశ్వరమ్మ కేక పెట్టింది. బట్టలు డాబా మీద ఆరవేస్తున్న వసంత లక్ష్మికి తల్లి పిలుపు వినపడటంతో అక్కడ నుండే బదులు పలికింది. ఏం పిల్లో ఏమిటో, ఎక్కడికక్కడే పరధ్యానం. 4 పనులు చురుకుగా చక్కబెట్టకపోతే నేను మాత్రం ఎంతకని చావను? విసుగు కోపం మేళవించిన గొంతుకతో గట్టిగా అనుకుంది. ఆవిడకి చేతిలో పని వెంటనే అందుకోకపోతే చిరాకు. లక్ష్మి క్షీర సముద్రరాజతనయం. భర్త శ్రావ్యంగా మంత్రపుష్పం చదవడం వినపడేసరికి చేస్తున్న పని వదిలి ఆవిడ వెంటనే దేవుడి గదిలోకి పరిగెత్తింది. మామూలుగానే 4 అక్షింతలు పువ్వులు తీసి ఆయన చేతిలో పడేశారు. డాబా మీద బట్టలు ఆరవేయడం అయిపోయినా తల్లి విసుక్కుంటున్న వసంత వెంటనే క్రిందికి రాలేదు. ప్రక్క ఇంటి వాళ్ళ వంట ఇంటి వైపు చూస్తూ నిలబడింది. ఈ పచ్చడిలో ఉప్పు అస్సలు సరిపోలేదు. హడావుడిగా ఏదో చేసి నా మొహాన పడేస్తావు, సారథి పద్మతో నిష్ఠూరంగా అంటున్నాడు. పద్మ అనుమానంగా అతడి వైపు చూసింది. నేను బాగానే వేశానండి, తక్కువైందేమో కలుపుకోండి అంటూ చెంచాతో తీసి కంచంలో ప్రక్కగా వేయబోయింది. ఆగాగు, అలా పడేస్తే ఎంత తగ్గిందో నాకేం తెలుస్తుంది? ఇది తిని చూసి అప్పుడు వెయ్యి అంటూ భార్య నోట్లో కొబ్బరి పచ్చడి ముద్ద పెట్టాడు. కినుకగా అతడి వైపు చూసినా ఆ ముద్దను తినక తప్పలేదామెకి. సారథి ఆమెను చూస్తూ చిలిపిగా నవ్వాడు. ఒకవైపు ఆఫీస్కి టైం అయిపోతున్నా మీ సరాగాలు మానరు. నిజంగా ఉప్పు తగ్గి విసుక్కుంటున్నారని భయపడ్డాను. అన్నీ ఎత్తులే అంటున్న భార్యను నవ్వుతూ చూస్తూ, ఉప్పు కాస్త తగ్గితే భయమెందుకోయ్? నా కోపం ఎలా పోగొట్టాలో నీకు తెలుసు కదా అంటూ పరిహాసం ఆడసాగాడు. ఏ పరిహాసాలు లేకపోతే భార్యాభర్తల మధ్య సంసార జీవితం చప్పగా ఉంటుందంటాడు సారథి. ఎప్పుడూ ఏదో ఒక లోపం చూపించి కూర ముద్దో పచ్చడి ముద్దో తనతో పాటు భార్యకి తినిపించకపోతే అతడికి ఆ పూట ఏమీ భోజనం చేసినట్లే ఉండదు. అప్పటికి కానీ అతడి భోజనం పూర్తవదు. పైకి విసుక్కున్న పద్మ కళ్ళల్లో భర్త పట్ల ప్రేమ ఆరాధన కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటాయి. ఏయ్ మొద్దు, అన్నీ మరచిపోవడమే. ఇలాగైతే ఈ పూట ఆఫీస్కి సెలవు, సారథి స్ట్రైక్ చేస్తున్నట్లు అనడం వినిపిస్తూనే ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ పావుగంట నిలబడ్డాక అప్పుడు పద్మ తీరికగా ఇంట్లోకి వస్తుంది. వాళ్ళ మాటలు సాన్నిహిత్యం వసంతకి చిరపరిచితములే. వాళ్ళకి తను కనపడకుండా చీరలు అడ్డుగా ఆరవేసి పిట్టగోడ ప్రక్క నుండి గమనిస్తుంది. వాళ్ళ మాటలు విని నవ్వుకుంది. వసంత, ఇంకా అక్కడే ఉన్నావా? పూజ అయిపోయింది. అయ్యో, నాన్నగారు భోజనానికి వస్తారు అన్న ధ్యాసైనా లేదేమిటే? తల్లి మాటలతో వసంత ఈ లోకంలోకి వచ్చింది. గబగబా క్రిందికి పరుగు తీసింది. కూతుర్ని చూస్తే ఆవిడకు చిరాకు వేసింది. అదేమీ గమనించని దానిలాగా వంటిల్లు తుడిచి తండ్రికి అన్నగారికి కంచాలు వేసింది. అవునే వసంత, ఆ బట్టలు తర్వాత ఆరవేయవచ్చును కదే. అసలే ఆయన ఆకలికి ఆగలేరు. వాడికి చూస్తే ఆఫీస్ టైం అయిపోతోంది, నువ్వు చూస్తే రావు నిష్ఠూరంగా సాధింపుగా కూతురుతో అంది కామేశ్వరమ్మ. వదినని పిలిచి చేయమనవచ్చు కదా అని చిరాకుగా అంటూ మంచినీళ్ళు ఉప్పు అన్నీ తెచ్చి తల్లి దగ్గర పెట్టింది. పట్టుపంచె విప్పి మడిపంచె కట్టుకొని అగ్నిహోత్రులు వంటింట్లోకి రావడంతో వసంత ప్రక్కకి తప్పుకుంది. తండ్రి అంటే ఆమెకి భయం. సాధ్యమైనంత వరకు ఆయన ఎదుట పడదు. తండ్రి అన్నగారు భోజనం చేస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు. అవసరమైనవన్నీ అందుబాటులో పెట్టినా దేనికో దానికి కామేశ్వరమ్మ వసంతని పిలుస్తూనే ఉంటుంది. ఆవిడ పిలవగానే రాకపోతే తండ్రి చిరాకుగా కోపంగా చూస్తాడు. అందుకే భోజనాలు అయ్యే వరకు దగ్గరలోనే ఉంటుంది. వంచిన తల ఎత్తకుండా అందించి యువతలికి వస్తుంది. ఈ రోజైనా నన్ను సినిమాకు తీసుకెళ్లడం ఉందా? సరోజ మురళిని చూస్తూ గోముగా అడిగింది.
అలాగే వెళదాం, లేకపోతే ఈవిడగారి ఆగ్రహానికి బలైపోను. మురళి నవ్వుతూ భార్య వైపు చూశాడు. పాలు త్రాగుతున్న దీపక్ తండ్రిని చూసి పలకరింపుగా నవ్వుతుంటే కొడుకు చెయ్యి పట్టుకొని ముద్దులాడాడు మురళి. పిల్లలు పాలు త్రాగేటప్పుడు ముద్దులాడకూడదు, సరోజ భర్త వైపు చూస్తూ చెప్పింది. ఓహో, అయితే పిల్లలకి పాలిచ్చే తల్లిని ముద్దు పెట్టుకోవచ్చును కదూ, మురళి వెక్కిరింపుగా చూస్తూ అంటుంటే సరోజ సిగ్గుపడింది. వెండి కంచాలు తండ్రి అలమరలో దాచేయడానికి అటు వచ్చిన వసంతకి ఆ మాటలన్నీ వినబడ్డాయి. వసంత మనసులో ఏవేవో ఆలోచనలు చెలరేగాయి. మరెన్నో భావాలు తొందర పెడుతున్నాయి. ఏమిటి ఆ అన్నం కెలకడం? మళ్ళీ 3 గంటలు కాకుండానే ఆకలి అని గోల పెడతావు. అన్నం తినేటప్పుడైనా ఆలోచనలు మాని కడుపు నిండా తినవచ్చును కదా. కూతుర్ని మందలిస్తూ మరికొంత కూర కంచంలో పడేసింది కామేశ్వరమ్మ. వద్దమ్మా, వద్దంటే వేసేస్తావు అంటూ తల్లిని విసుక్కున్నా వసంతకి ఆ క్షణంలో సారథి గుర్తు వచ్చాడు. అతడి మాటలు, చిలిపి ప్రవర్తన చెల్లున జ్ఞప్తికి వచ్చాయి. వెంటనే ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కామేశ్వరమ్మ వసంతను వింతగా చూసింది. అదేమిటే సోద్యం, అన్నం తినడం మాని నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఏమైనా నీ వరుస నాకేం అర్థం అవటం లేదు, కామేశ్వరమ్మ మందలింపుగా అంది. వసంతకి ఎంతో బాధ అనిపించింది. నా వరుస నీకెప్పుడు అర్థమైంది కనుక? ఈ ఇంట్లో అందరికీ అయిష్టమైన మనిషిని నేనే. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. వసంత దూకుడుగా అంటూ చెయ్యి కడిగేసుకోబోయింది. సరోజ గబుక్కున ఆడపడుచు చెయ్యి పట్టుకుంది. అదేం పని వసంత, అన్నం మధ్యలో వదిలి లేవవచ్చునా? అమ్మ పెద్దవారు ఏదో అంటూ ఉంటారు, దానికి అలగకూడదు, సరోజ అనునయంగా అంది. వసంత వదిన మాటలకు తలదించుకొని ఏదో 4 ముద్దలు తిన్నాననిపించి లేచిపోయింది. కూతుర్ని ఏమీ అనలేక కామేశ్వరమ్మ ఊరుకుంది. సరోజే మిగిలిన పని పూర్తి చేసింది. తన గదిలో మంచం మీద పడుకొని వసంత వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంకా తనలో ఇన్ని కన్నీళ్లు ఎక్కడ దాగున్నాయా అని ఆవేదన చెందింది. మూసి ఉన్న ఆడపడుచు గది తలుపులు తట్టబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది సరోజ. వసంత మనసు పరిపరి విధాలుగా బాధపడసాగింది. అవును, తన గురించి, తన మనసు గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించరు? 25 ఏళ్ళు నిండని తన వయసు వాళ్ళకి బాధ కలిగించదా? ఏ సరదా తీరకుండా తను ఏ పాపం చేసిందని ఈ శిక్ష? వసంత బాధగా అనుకుంది. ఆమె ప్రమేయం లేకుండానే దుఃఖం అశ్రు రూపంలో బయటపడసాగింది. వసంత కళ్ళు టేబుల్ పైనున్న భాస్కరం ఫోటోపై వాలాయి. భాస్కరం ఎంత టీవీగా అందంగా ఉన్నాడు. అతడి నవ్వు మరీ మనోహరంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంది. సిగ్గుపడుతూ పక్కన తను ఎంత బాగుంది. వసంత ఆలోచనలు గతం వైపు నడిచాయి. ఏదో ఒకటి చిలిపిగా అంటూ తన వెనకాల తిరిగేవారు. ఎంత త్వరగా ఆ రోజులు గడిచిపోయాయి. వసంత ఆ ఫోటోను అపురూపంగా చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరి కళ్ళల్లో ఎన్ని కలలు, భవిష్యత్తు పట్ల ఎన్ని ఊహలు, అరవిరిసిన ఆ పెదవులలో ఎన్ని కొంటె జ్ఞాపకాలు. దానిపై ఏ దుమ్ము లేకపోయినా వసంత పైట కొంగుతో గట్టిగా తుడిచింది. బుగ్గపై చుక్క, పెళ్లిదండలు, కాటుక దిద్దిన సోగకళ్ళు, విశాలమైన నుదుటిపై కళ్యాణ తిలకం. తనేనా? తన రూపమేనా అది? ఎంత కలకలలాడిపోతోంది తను. భాస్కర్ చిలిపిగా ఏదో అంటుంటే తను సిగ్గుపడింది. ఎవరు వింటారో, ఏ ఆటలు పట్టిస్తారో అన్న బిడియం తనకి. భగవంతుడు తమ ఇద్దరినీ చూడలేకపోయాడు. వసంత బరువుగా తల విదిల్చింది. 2 ఏళ్ల సంసార జీవితంలో ఎన్ని మధురిమలు, ఎన్నెన్ని వలపుల జ్ఞాపకాలు. వసంత శరీరం గతం గుర్తుకు రాగానే వేడి ఆవిర్లు చిమ్మసాగింది. వసంత, తల్లి, నాన్నగారు నిద్రలేచే టైం అవుతోంది, కాస్త కరివేపాకు అది వేసి ఉప్మా బాగా చేసి పెట్టు. తల్లి తలుపు దగ్గర నిలబడి కొడుతూ పిలిచింది. వసంత పైట కొంగుతో మొహం గట్టిగా తుడుచుకొని బయటకు వచ్చింది. కూతుర్ను చూసేసరికి కామేశ్వరమ్మలోని తల్లి మనసు బాధపడింది. దాని బ్రతుకులో మిగిలింది ఇంకా ఏడుపేగా అనుకుంది. తన కర్మ కాకపోతే కూతుర్ను చిన్న వయసులో ఇలాగ చూడటం ఎంత దురదృష్టం. భర్త వైఖరి చూస్తే
ఆ విధం. తాను మాత్రం ఏం చేయగలదు? ఈ కుంపటిని తాము కళ్ళ ఎదురుగా ఉంచుకొని చూస్తూ బాధపడవలసిందే. భార్య తెచ్చిచ్చిన ఉప్మాలోని జీడిపప్పు ఏరుకొని తింటూ వసంత ఏం చేస్తోంది అని అడిగాడు అగ్నిహోత్రుడు. పని మనిషికి అంట్లు పడేస్తోంది, కామేశ్వరమ్మ ఉదాసీనంగా చెప్పింది. చూడు, దాన్ని రోజు పూజ చేసుకోమను. ఖాళీగా ఉన్నప్పుడు ఏ రామాయణమో భారతమో చదువుకోమని చెప్పు. ఆ విధంగా చేయడం వలన దాని మనసుకు ప్రశాంతత కలుగుతుంది, మనస్సు వెర్రిపోకడలు పోదు. అగ్నిహోత్రులు గంభీరంగా చెప్పాడు. ఆయనకి ఆ సమయంలో తన రెండవ చెల్లెలు గుర్తుకొచ్చింది. వెంటనే ఆయన చెయ్యి మీసాల వైపుకి గర్వంగా నడిచింది. మహాలక్ష్మి ఎలా బ్రతికింది? చిన్నతనంలో వైదవ్యం వచ్చినా అగ్నిశిఖలాగా నిలబడిపోయిందే. ఆ పూజలు, ఆ మడి, ఆచారం, నిజంగా దాన్ని చూస్తేనే పవిత్ర భావం కలిగేది. ఏనాడైనా ఇతరుల కంట పడిందా? తన ఇంట్లో తన దగ్గర ఒక తులసి మొక్కలాగా బ్రతికింది. అగ్నిహోత్రులు భార్యతో కాసేపు చెల్లెలి గొప్పదనం గురించి చెప్పాడు. అప్పుడు ఆయన కళ్ళు చెల్లెల్ని తలుచుకోవడం వలన మిలమిలలాడాయి. గర్వంతో ఛాతీ ఉప్పొంగింది. మా చెల్లెలు గూర్చి కూడా దానికి తెలియజెప్పు. చెల్లి ఉన్నప్పుడు ఇది ఇంకా చిన్నపిల్ల కదా, గుర్తుందో లేదో వసంతకి. మేనత్త త్రోవలోనే నడవాలని వసంతకి చెప్పు. ఆయన మళ్ళీ ఆవిడను హెచ్చరించారు. ఆవిడ మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన వంశం ప్రతి తరంలో ఎవరో ఒక ఆడపిల్లకి ఈ బాధ తప్పడం లేదు. తమ ఇంటి ఆడపిల్లల జీవితం ఇలాగే నడుస్తోంది. ఇది వారి పాలిట శాపమేమో ఆయన సాలోచనగా ఉండిపోయాడు. సాయంత్రం అవడంతో వసంత సన్నజాజి మొగ్గలు తెంపడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి ఎంతో ఇష్టమైన దినచర్య ఇది. అన్నగారు వచ్చిన జాడ అవడంతో తొందరగా మరువం కోసి మాలను కట్టడం మొదలెట్టింది. మాల పూర్తయ్యాక పైకి ఎత్తి చూసింది. బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ మాలను వదలాలనిపించలేదు. మరువం, సన్నజాజి పోటీపడి సువాసనలు వెదజల్లుతున్నాయి. అటూ ఇటూ ఒకసారి చూసి దండను చేతుల్లోకి తీసుకొని గట్టిగా ఆఘ్రానించింది. ఇంక తప్పదన్నట్లు దాన్ని 2 ముక్కలు చేసి తల్లికి, వదినగారికి అందించింది. సరోజ నవ్వుతూ దండ అందుకొని తలలో త్రుముకుంది. వెనక్కి తిరగబోయిన వసంత వదినగారు పిలవడంతో ఆగింది. మీ అన్నయ్య నేను సినిమాకి వెళ్తున్నాము. బాబిగాడు హాలులో అల్లరి పెడతాడేమో, కాస్త నువ్వు ఉంచుకొని చూస్తావా? బ్రతిమాలుతున్నట్లు అడిగింది. అలంకరణంతా ముగించినట్లుంది. ఒక్క చీర మార్చుకోవడమే ఉన్నట్లు కనిపిస్తోంది. అద్దంలో మరోసారి తృప్తిగా చూసుకుంది సరోజ. వసంత మొహం ఒక్కసారిగా కళావిహీనమైపోయింది. వెంటనే తేరుకొని, అలాగే వదిన, మీరు వెళ్ళేటప్పుడు ఇచ్చేయి అంటూ వచ్చేసింది. మొదట్లో తనని కూడా రమ్మంటుందేమో అని అనుకుంది. తన పిచ్చి గాని తన గురించి వాళ్ళకి అలా కనిపిస్తే ఇంకేం కావాలి? తను వెళితే వాళ్ళ సరదాకి అడ్డు కాదు. వసంతకి ఎంతో చిరాకుగా అనిపించింది. కానీ ఏం చేయడం? బాబిగాడిని వసంతకిచ్చి భర్త వెనకాల స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది సరోజ. లేత నీలం రంగు ఎంబ్రాయిడరీ చీర, జాకెట్టులలో సరోజ ఎంతో బాగుంది. తలలోని సన్నజాజుల దండ అటూ ఇటూ అందంగా కదులుతోంది. వదినగారి నుండి చూపులు మరల్చుకొని బాబిగాడిని అనునయించసాగింది వసంత. వసంతను చూసి పద్మ పలకరింపుగా నవ్వింది. భర్త రాక కోసం కాబోలు ఎదురు చూస్తోంది. మీ వాళ్ళు సినిమాకు వెళ్తున్నారా? తెలిసిన విషయమే అయినా సంభాషణ సాగించడానికి అడిగింది. వసంత మనసు ఇంకా కలతగానే ఉంది. అందుకే మౌనంగా తల ఊపింది. మీరు కూడా వెళ్ళలేకపోయారా? ఎప్పుడూ ఇంట్లో ఉంటే విసుగ్గా అనిపిస్తుంది కదా, పద్మ నెమ్మదిగా అంది. అమ్మకి ఎవరో ఒకరు వెనక సాయం ఉండాలి. వసంతకి తన సమాధానం తనకే పేలవంగా ఉన్నట్లు అనిపించింది. పద్మ కాసేపు ఏవో కబుర్లు చెప్పింది. దూరంగా వస్తున్న సారథిని చూడడంతో పద్మ మొహం చాటంతయ్యింది. వసంతకి కళ్ళతోనే చెప్పి వీడ్కోలు పుచ్చుకుంది. వసంతకి నవ్వు వచ్చింది. వాళ్ళ దినచర్య తనకి ఎంత పరిచితమో చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా? బాబిగాడికి పాలు పట్టి పడుకోబెట్టింది. వాడంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఉంగరాల జుట్టుతో తెల్లగా బొద్దుగా ఉండేవాడిని వదలాలనిపించదు.
వాడిని ముద్దులాడుతున్నప్పుడు ఆమె తనని తాను మరచిపోతుంది. అత్త చేతిలో వాడు హాయిగా ఆడుకుంటాడు. ఆ భగవంతుడు దాని కడుపున ఒక నలుసునైనా పడేశాడు కాదు. 2 ఏళ్ల దాని కాపురం 3 నాళ్ల ముచ్చటైంది కదా. కూతురి చేతిలో ఉన్న మనవడిని చూస్తూ కామేశ్వరమ్మ మనసులో అనుకుంది. వసంతకి సగం రాత్రివేళ మెలకువ వచ్చింది. ఎంతసేపు గింజుకున్నా తర్వాత నిద్ర పట్టలేదు. అటూ ఇటూ దొర్లసాగింది. బావిగాడి ఏడుపు, సరోజ బుజ్జగింపు వినబడసాగింది. కొంచెంసేపు గడిచేసరికి వాడు నిద్రపోయాడు కాబోలు. చిన్నగా గుసగుసలు వినిపించసాగాయి. వసంత 2 చెవులు గట్టిగా మూసుకుంది. భగవంతుడా, నాకు ఏమీ వినిపించనీయకు. వసంత లక్ష్మి మనసులోని ప్రార్థన దేవుడికి వినిపించలేదు కాబోలు. భర్త స్పర్శ ఆ రోజులు తలచుకొని వసంత మనసులో ఆక్రోశించసాగింది. వసంత, నువ్వు తెలివైన దానివి. మనకి పిల్లలకి ఏం తొందర? నీ చేత BA ఎంట్రన్స్ కట్టిస్తాను. నేను అనుకున్నట్లు చదివిస్తాను. అలాగేనా? భర్త మాటలు చెవులలో గింగురుమంటున్నాయి. తనకేం తెలుసును? తన సంసారం ఆయువు అతి స్వల్పమనుకుంటే కాలాన్ని అలా గడుపుతుందా? బారెడు ప్రొద్దెక్కాక లేచిన కూతుర్ని చూసి అగ్నిహోత్రులు కల్లెర్రజేశాడు. ఇంటి ఆడపిల్ల అంత ప్రొద్దెక్కి లేవడమా? రాను రాను కొంప అనాచారమైపోతోంది. రాత్రిళ్ళు వెధవ టీవీ చూడడం, ఉదయం లేవకపోవడం బాగుపడే వాళ్ళ లక్షణమా? ఆయన ఇంకా ఏవో అంటూనే ఉన్నాడు. వసంత రేగిన తల సవరించుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది. తను లేచిన అరగంటకి నిద్ర లేచిన వదినగారిని తండ్రి ఏమీ అనకపోవడం చూస్తే వసంతకి ఒళ్ళు మండిపోయింది. మెలకువ రాలేదు అత్తయ్య గారు. రాత్రి బావిగాడు 3 సార్లు లేచి ఏడుపు అని అత్తగారితో చెప్పి మీరైనా లేపవచ్చును కదా అంటూ భర్త వైపు నిష్ఠూరంగా చూసింది సరోజ. మురళి అక్కడ కూర్చొని పేపరు చదువుతున్నాడు. ఇప్పుడేమైందమ్మాయి? చంటిబిడ్డ ఉన్నాక లేవడాలు తప్పవు, వాడి ఏడుపు తప్పదు. మేము మాత్రం బిడ్డలను కనలేదా? కామేశ్వరమ్మ జీలకర్ర అల్లం కలిపి దంచిన కూర కారాన్ని తీసుకెళ్తూ అంది. సరోజ అమ్మయ్యా అని ఊరుకుంది. చూశావా మా అమ్మ మంచితనం అన్నట్లు మురళి కళ్ళెగరేశాడు. మీ వల్లనే ఈ ఆలస్యం. రాత్రి నన్ను పడుకోనిస్తే కదా అంటున్న సరోజ పాలచెంబుతో వచ్చిన వసంతను చూసి సిగ్గుపడిపోయింది. ఆ మాటలు వసంత చెవిలో పడనే పడ్డాయి. అయినా సరే తను ఒక బండరాయినన్నట్లు ఉండిపోయింది. వసు, నీకు ఖాళీయే కదా, కాస్త నా ప్యాంట్లు షర్టు ఇస్త్రీ చేసి పెట్టు, మురళి చెల్లెలికి పురమాయించాడు. అమ్మాయి, కాస్త ఈ నూలు పచ్చడి రుబ్బిస్తావా? తల్లి ప్రాధేయపడుతున్నట్లు అడిగింది. పూజకి పూలు కోసి తెమ్మని తండ్రి ఆర్డరు. అందరికీ ఆ పిల్ల సేవకురాలే అవుతుంది. జీవోత్సవంలాగా బ్రతకవలసిందే. ఆ పిల్లను తమ అవసరాల కోసం ఉపయోగించుకోవడం తప్ప ఆ పిల్ల పడే బాధ ఎవరికి అర్థమవ్వదు. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.